ఈరోజు చంద్రబాబు నాయుడు, లోకేష్, మంత్రులు ఏడుపులు పెడబొబ్బులు పెడుతుంటే నిజంగానే వాళ్ళకి గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఎక్కువై మరి వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారేమో అనిపిస్తుంది. ముఖ్యంగా మా ఉమా వదిన ఆడ మగ తెలీదు, ఆయన ఆడ మగ అని ప్రశ్నించిన కేసీఆర్ కి అడుగులకి మడుగులొత్తి విజయవాడలో మరి ఏ విధంగా ఆయన రిసీవ్ చేసుకుని కనకదుర్గమ్మ టెంపుల్లో ఆయనకి అన్ని రకాలుగా మొక్కు తీర్చుకునేలాగా చేసిన ఉమా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కేటీఆర్ తో మాట్లాడటమే తప్పు అంటున్నాడు. మరి అలాంటి వ్యక్తి ఎలా కేసీఆర్ ని ఆహ్వానించి విజయవాడలో దుర్గమ్మ టెంపుల్ దర్శనం చేయించాడో చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే ఈరోజు కేటీఆర్ తో మాట్లాడటమే ఈ ఆంధ్రప్రదేశ్ కి చేస్తున్న కుట్ర, ఇది ఆంధ్ర వ్యతిరేకం అంటున్నారే. మరి సూటిగా చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ నేను ప్రశ్నిస్తున్నాను. మరి ఆ 10 ఏళ్లు మనం హైదరాబాద్ లో ఉండాల్సి వస్తే ఓటుకు కోట్ల కేసులో దొరికిపోయి ఈ రోజు విజయవాడకి పారిపోయి వచ్చిన చంద్రబాబు నాయుడు మరి ఎందుకు కేసీఆర్ తో సన్నిహితంగా ఉండి ఆ కేసు నుంచి తప్పించుకోవడం కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కులన్నీ కూడా ఏ విధంగా తాకట్టు పెట్టారో మీ అందరికీ తెలుసు. మరి ఎందుకు ఇంతవరకు మీరు ప్రశ్నించలేదని నేను అడుగుతున్నాను. అలాగే మరి కేసీఆర్ తో గాని కేటీఆర్ తో మాట్లాడటమే ఏపీకి చేసే ద్రోహం అయితే మరి ఏ విధంగా అమరావతి రాజధాని శంకుస్థాపనకి కేసీఆర్ ని పిలవటమే కాకుండా ఆ రాయి మీద కేసీఆర్ పేరు కూడా చెక్కించారే, మరి ఆ రోజు మీరంతా గాడిదలు కాస్తున్నారా? ఎందుకు ప్రశ్నించలేదని నేను అడుగుతున్నాను. కేసీఆర్ మెప్పు కోసం ఏ విధంగా చంద్రబాబు నాయుడు తన ఇంట్లో 36 రకాల వంటకాలు చేయించి మరి ఆయనకి దగ్గరుండి తినిపించారే, ఆ రోజు ఒకరు చేయి గడిగితే ఒకరు చేతులు తుడిస్తే ఒకరు మూతి తుడిచారే, అప్పుడేమైంది మీ బుద్ధి అని నేను అడుగుతున్నాను. అలాగే అసలు కేసీఆర్ తో పొత్తు పెట్టుకోవడమే తప్పంటున్న మీరు 2009లో ఎలా పొత్తు పెట్టుకున్నారని నేను అడుగుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.